మనం ఎక్కడ విడిపోయినా తిరిగి కలుసుకోవాల్సింది ఇక్కడే. ఎందుకంటే ఇంకెవరూ ఇక్కడికి అంత సులభంగా రాలేరు. ముంబైలో సముద్రం ద్వారా ప్రవేశించిన 10 మంది కంటే అడవుల్లోంచి ప్రవేశించిన ఈ 16 మందే చాలా డేంజరస్ అయిన వాళ్ళు. కేవలం 16 మంది ఏంటి సార్ గొప్పగా సాధించగలరు? ఇండియాలో వ్యాపారం చేసుకోవడానికి ఇంగ్లీష్ వాళ్ళు ప్రవేశించారు. కానీ 30 కోట్ల ప్రజల్ని కేవలం 10,000 మంది 300 సంవత్సరాలు పరిపాలించారు. మనం ఐకమత్యంతో ఉంటే వాళ్ళని రాళ్లతో కొట్టి తరివేసి ఉండొచ్చు. ఇక ఏ దేశం వాళ్ళైనా ఇక్కడికి ఊరగా అమ్ముకోవడానికి వచ్చినా వాళ్ళని అనుమానించాలి. ఒకవేళ మనం అడవిలో విడిపోతే మళ్ళీ కలుసుకోవడానికి ఒక సంగీత శబ్దాన్ని సంకేతంగా నిర్ణయించుకోవాలి. సార్ నేను కుక్కలాగా అరుస్తాను సార్. అడవిలో కుక్కలుండవు సార్. నేను బాతులాగా అరుస్తాను సార్. బక్ 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 బక్. సార్ కోకిలలా అరవడం చాలా ఈజీ సార్. కుక్కూ కుక్కూ. ఇది ఓకే. మీరు అరవండి సార్. కుక్కూ కుక్కూ. వాళ్ళు ఏరుని దాటడానికి ఇదే అనువైన చోటు. ఎందుకంటే ఇక్కడే లోతు తక్కువ. ఇక్కడ కాకపోతే 16 కిలోమీటర్లు తిరిగెళ్ళాలి. వాళ్ళని ఏరు దాటనివ్వకూడదు. వాళ్ళని ఏటొడ్డుని ఎక్కువసేపు ఉంచడానికి మనం ఎన్ని చెట్లు నరకగలమో అన్నీ నరికి వాళ్ళొచ్చే ముందు పడేయాలి. వాళ్ళ అవతల ఒడ్డును వచ్చేటప్పుడు వాళ్ళకు కనిపించే విధంగానే మనం చెట్లను నరికేయాలి. అడవిలో మనం ఎక్కువ మంది ఉన్నట్టుగా వాళ్ళకి కనిపించాలి. ఓకే? ఇదిగో ఇది తొర్రపడ్డ చెట్టు. ఇందులో 10 మంది కూడా దాక్కోవచ్చు. ఇక నుంచి మనం దాక్కోవడానికి, మన వస్తువుల్ని దాచుకోవడానికి ఇదే సరైన చోటు. రండి. వాళ్ళు వచ్చేసారు. అందరూ రెడీగా ఉండండి. మ్యాప్ లో నోట్ చేసింది ఈ రివర్ గురించే. ఓకే, రివర్ ని క్రాస్ చేద్దాం. ఇక్కడ మనం మాత్రమే లేవు. నువ్వు ఇది నిర్మానుష్యమైన అడవన్నావు, కానీ ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నట్టున్నారు. అది ఇంపాసిబుల్. అడవి మృగాలు తప్ప ఇక్కడ మనుషులుండే అవకాశమే లేదు. అయితే చాటుగా ఉండి గమనిద్దాం. చెట్లు నరకడం వర్కౌట్ అయింది. వాళ్ళు వేరే వైపు వెళ్లారు. వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. మనం జాగ్రత్తగా ఉందాం. అవతలొడ్డున వాళ్ళ ప్రతి కదలికని గమనిస్తూ ఉండండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్నుంచైనా ఆపద ఎదురయ్యే అవకాశం ఉంది. కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుని వెళ్దాం. ఓకే. సూరితో పాటు అడవిలోకి వెళ్ళడానికి మాకు కొంచెం కూడా ఇష్టం లేదు. అతని వల్ల ప్రమాదం ఏర్పడొచ్చు. ఈ ప్రయాణంలో మేము శీలాన్ని కోల్పోయినా లేక ప్రాణాన్ని కోల్పోయినా అందుకు పూర్తి బాధ్యత సూరిదే అవుతుంది. ఏంటి సార్ ఇది? మా పిల్లలు ఉత్తరం రాశారు కదా, ఇంకా మాట్లాడతారేంటి? ఎవరైనా? కల్పన వాళ్ళ నాన్నగారు సార్, హిస్టరీ ప్రొఫెసర్. తప్పు చేశాడనే కదా ఓసారి కొట్టాం. ఒక పోరంపోకు వెధవతో మా అమ్మాయిని పంపుతారా సార్? ఆయనేం అలాంటి వారు కాదు. మా ఫ్రెండ్సే తమాషాకి ఏదో ఒకటి చేసుంటారు. చూడండి, వాళ్ళు మీకు మాత్రమే కన్నబిడ్డలు కాదు, వాళ్ళు నాకు కూడా కన్నబిడ్డలాంటి వాళ్లే. ఆ అమ్మాయిలు ఈ లెటర్లో రాసినట్టు జరిగే ఛాన్సే లేదు. అతను మంచోడా చెడ్డోడా అని కాదు, అడవిలోకెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి దారి చూడండి. వీళ్ళ అజిత వాళ్ళ అమ్మ నాన్న సార్.
చూడండి, ఈ లెటర్ చదివాం, మాకు సూరి మీద నమ్మకం లేదు, మా అమ్మాయిలు మాకు వెతికి అప్పగించండి ఒక కంప్లైంట్ రాసి మీరందరూ సంతకాలు పెట్టేవ్వండి. నేను నా టీంతో అడవిలోకి వెళ్ళి వెతుకుతాను. బాలాజీ, సార్ ఈ లెటర్ పోలీస్ డిపార్ట్మెంట్కి, కలెక్టర్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయి. ఒక జెరాక్స్ తీసి మీడియాకి, పత్రికల వాళ్ళకి, ఇంటర్నెట్కి పంపించు. ఓకే. అక్కడ ఎవరో మనుషులు ఉన్నట్టున్నారు. అవును నిజమే. నేను వెళ్ళి వాళ్ళెవరో చూసొస్తాను. నో, ముందు నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు వద్దు, ఇంకెవరినైనా పంపిద్దాం. మీరెవరు వద్దు, ఇది నాకేమంత పెద్ద విషయం కాదు. నేను వెళ్ళి చూసొస్తాను. నేను నీతో వస్తాను. ఓకే? ఓకే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇండియన్ ఆర్మీ అయితే మనం చిక్కులో పడతాం. ఒకవేళ వాళ్ళ ఆర్మీ వాళ్ళైనా సరే, నేను వాళ్ళంతా చూస్తాను. సరిగ్గా 30 నిమిషాల్లో మీరు తిరిగి వచ్చేయాలి. బి అలర్ట్. వెళ్ళండి. వాళ్ళు ఎవరైనా సరే చంపేయండి. వాళ్ళిద్దరిని అటాక్ చేయడానికి ఇదే సరైన చోటు. మొదటొచ్చేవాడిని వదిలేద్దాం. ఆ రెండో వాడే మన టార్గెట్. మొదటొచ్చేవాడిని అటాక్ చేస్తే రెండో వాడు అలర్ట్ అవుతాడు. ముందెళ్ళిన వాడు తిరిగి వచ్చేలోగా మన అటాక్ పూర్తయిపోవాలి. ఎందుకంటే అటు వెళ్ళడానికి దారి లేదు. వాడు ఇటే తిరిగి రావాలి. మీరు నలుగురు 2 టీమ్స్గా విడిపోండి. నేను చెట్టుపైకి ఎక్కి తాడుని కిందకు వదులుతాను. దాన్ని పట్టుకుని ఒక టీం ఈస్ట్, ఒక టీం వెస్ట్కి వెళ్ళండి. ముఖ్యమైన విషయం, దాక్కోనుండాలి. నా సిగ్నల్స్ని గమనిస్తూ ఉండాలి. కంగారు పడకండి. సహనం చాలా అవసరం.